భరతనాట్యం అయిపోలేదు అంటే అమ్మాయి ఒక అమ్మాయి చేయాలి కాబట్టి అమ్మాయి కొంచెం విశ్రాంతి అమ్మాయి రామభద్రి सौवर्णां वरदारणीं वरसुदां गौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमं कुशधरां सद्भूषितामुज्ज्वलां वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय ఈరోజు చాలా శుభ్రం ఇచ్చేటంటే మన రుద్రపాక గ్రామంలో పుణ్యభాగా నదీ తీరం ఇచ్చేత మనకి నదులు 2 రకాల పాయల్లో విభజించబడి ప్రవహిస్తూ ఉన్నాయి. ఒకటి మనకి రాయవరం వెళ్తుంటే దానిలో, రెండోది ఈ పక్క నుంచి చింతముక్తాల నదీ తీరంలో ఉండేటటువంటి స్థలానికి కానీ ఆలయానికి కానీ అద్భుతమైనటువంటి ప్రావీణ్యత ప్రాశిస్తూ ఉంటాయి ఏ క్రమం చేసుకున్నా సరే. అయితే ఇప్పటిదాకా మనం చూస్తున్నాం భరతనాట్యం. ఎందుకని భరతనాట్యాలు, ఎందుకు ఈ యొక్క భంగిమలు, ఈ యొక్క విశేషం ఏమిటి అంటే మనందరికీ కూడా ఈరోజు కృష్ణ జయంతి, గీతా జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అయితే కృష్ణుడికి సంబంధించినటువంటి పాటలన్నీ పాడుతూ నాట్యాలు చేస్తూ ఉన్నారు, ఆ భంగిమలు వేస్తూ ఉన్నారు. అయితే మనం సర్వసాధారణంగా చూసేటటువంటి టీవీలో ఉండేటటువంటి డ్యాన్స్కి ఈ యొక్క నాట్యానికి చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది. మనం కూడా చూస్తూ ఉంటాం. అయితే దానికి దీనికి గల తేడా ఏమిటి ఎవరైనా గమనించారా? ఇప్పుడు వాళ్ళలో గమనించారా? తేడా ఏమిటంటే ఇక్కడ భగవంతుని అర్చన చేయడానికి కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటి సేవనం, ఒకటి పూజ, ఒకటి అర్చనం, ఒకటి హోమం. ఆ రకంగానే ఈ నృత్యం కూడా ఒక సేవ. అయితే ఇక్కడ 2 సిద్ధాంతాలు ఉన్నాయి, ద్వైతము అద్వైతము. అంటే ఇప్పుడు మనం నిర్మించుకున్నటువంటి ఈ యొక్క ఆలయాలు కానీ విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం భావనతోటి ఆ యొక్క భగవంతుని ద్వారా మనం గ్రహించడానికి పెట్టుకున్నటువంటిది. నిజంగా రూపం లేనటువంటి భగవంతుడు. భగవంతుడి రూపంలో ఉంటాడంటే అది ఏంటో పొరపాటు. భగవంతుడికి ఆకారం లేదు, నిరాకారము. అయితే మనం లేని వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక విగ్రహాన్ని పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ పూజలో పొద్దున్న నుంచి పూజ చేసేస్తూ ఉండాలి, రాత్రి హోమాలు చేసేది పూజ చేశారు. పూజలు ఇప్పటిదాకా పూజ చేసుకుంటే తీసుకొస్తుంది. ఎంతసేపు హోమం చేసుకుంటూ గంటసేపు తీసుకొస్తుంది మంట. అదేవిధంగా ఎంతసేపు కూడా జపం చేస్తున్నారు, కళ్ళు మూసి కూర్చున్నారు అనుకోండి, చూసేవాళ్ళు బోర్. విజేత కారణం అందరికీ విలువైంది ఏంటి అంటే కాలం. ఒక మనిషి ఒక గంట సేపు ఇక్కడ కూర్చోబెట్టాలంటే చాలా కష్టం. అంటే అనేక రకాల ప్రోగ్రామ్స్ ఒకేసారి చూస్తే తప్ప నిలిచారు. అలాగే నృత్యం అంటే పూజ ఏ విధంగా అయితే మారుతూ ఉంటాం, పూజ జపము తపము హోమము, నృత్యం కూడా పూజలో ఒక భాగమే. కారణం ఏంటి? భగవంతుడు మనం లీనం చేసుకోవడం కోసం నృత్య స్వరూపంలో భగవంతుడి అవతారంలో ఉంటాడు. ఈ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, పడుకుంటే ఎలా ఉంటాడు, నిల్చుంటే ఎలా ఉంటాడు, గోపాల స్వరూపం ఎలా ఉంటుంది, ఆవుడు సేవిస్తే ఎలా ఉంటుంది, ఈ రకమైన భంగిమలన్నీ కూడా చూపించడమే ఈ యొక్క నాట్యం యొక్క ప్రధాన రహస్యం. అయితే మనమంతా చూస్తే ఏంటంటే భంగిమలకి చూడకూడదు. వాళ్ళు చేసే నాట్యంలో భగవంతుడు మనకి కనిపించాలి, అది నాట్యం. అయితే మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారా? ఆ రకంగా చూడాలి. అదేదో మామూలు వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం ఏదో చూస్తున్నాం, కొంతమంది తప్పని కొడుతున్నాం. అనుకోలే భోజనాలు ఎప్పుడు పెడతారంటే వెళ్ళిపోతాం. నారాయణ సేవ అంటే తాగేప్పుడు దాకా వారికి అర్థం అవ్వలేదు. ఆధ్యాత్మిక తత్వంలో మునిపుడు అవ్వలేకపోయాం అందుచేతే. అయితే చాలా అదృష్టం, ఈరోజు గీతా జయంతి ఏకాదశి, మార్గశిర బహుళ శుద్ధ ఏకాదశి. గీతా జయంతి అసలు నిజంగా ఈ రోజేనా? కాదు. గీతా జయంతి ఈ రోజు మాత్రం కాదు. అయితే మన దానికి ఒక రహస్యం ఏంటంటే మహాభారతం జరుగుతున్న సమయంలో మహాభారతం అంతా కూడా ఈ యొక్క మొత్తం ఈ యొక్క మహాభారతం అంతా కూడా 1,24,000 శ్లోకాలు, 1,24,000 శ్లోకాలలో మధ్యే మహాభారతం. మహాభారతంలో ఉండేటటువంటి పర్వాలు మధ్యలో ఉండేటటువంటిది ఈ యొక్క భగవద్గీత. అంటే ఇదంతా క్రోడీకరించినటువంటి అంటే వ్యాస మహర్షి. వ్యాసుల వారు క్రోడీకరించి, అంటే కృష్ణుడి ద్వారా ఆయన గ్రహించి క్రోడీకరించి మనందరికీ అంటే సారాన్ని దాన్ని చెప్పినట్టుగా వేస్తారు. మొత్తం ఉప్పు తీసేసి జ్యూస్ని ఎలా అయితే సారాన్ని మనకు ఉంచారో
వ్యాస మహర్షి మనకు అలా సారాన్ని అందించినటువంటి గీత సారం. ఇది ఏ రకంగా వచ్చింది, ఏ సమయంలో వచ్చింది? కార్తీక బహుళ అమావాస్య నాడు ఈ యొక్క యుద్ధానికి అందరూ కూడా సన్నద్ధమయ్యారట, మహాభారత యుద్ధానికి. అప్పటిదాకా కూడా గీత రాలేదు. ఎప్పుడు వచ్చింది? మార్గశిర శుద్ధ పాఠ్యం నాడే భగవద్గీత వచ్చింది. కానీ మరి ఏకాదశి నాడు జయంతి జరుపుకున్నామండి అని అందరికీ అనుమానం రావచ్చు. బిడ్డ పుడతాడు కడుపులో, నెల తప్పింది అంటారు చూసారా, మనందరికీ కూడా నెల తప్పినప్పుడే బిడ్డ వచ్చేసాడు. కానీ మనం పుట్టినరోజు ఏ రోజు జరుపుకుంటాం? ఎప్పుడైతే డెలివరీ అవుతుందో, ఎప్పుడైతే ఎప్పుడు వస్తుందో ఆ రోజే మనం బర్త్డే అంటే పుట్టినరోజు జరుపుకుంటాం. అలాగే ఈ గీత ఎప్పుడు బయటకు వచ్చింది? ప్రపంచానికి, లోకానికి అందించబడినటువంటి రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు. ఆ రోజు సంజయుడి ద్వారా బయటకు వచ్చింది. అందుచేత మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు జయంతి జరుపుకుంటాం. నిజంగా ఎప్పుడు యుద్ధం ప్రారంభమైందంటే మార్గశిర పాఠ్యం నాడే ప్రారంభమైపోయింది యుద్ధం. యుద్ధం ప్రారంభమైపోయిన నాడే అర్జునుడికి కృష్ణుడు పరమాత్మ చెప్పేశారు ఈ యొక్క భగవద్గీత అంతా కూడా. సరే, భగవద్గీత మనకి ఎందుకు అవసరం, ఎందుకు తెలుసుకోవాలి అంటే సకల వేదాల సంగ్రహమే వేదం ఈ యొక్క భగవద్గీత అని. భగవద్గీత ఉపనిషస్సు అని అంటూ ఉంటారు చూడండి పారాయణలో. భగవద్గీత ఉపనిషస్సు అని ప్రారంభిస్తారు. కారణం ఏంటి? వేదం వేరు, ఉపనిషత్తు వేరు. వేదం అంటే ఏంటంటే నిర్దేశించబడినటువంటిది వేదం. ఉపనిషత్తు అంటే మనం ఎలా జీవించాలో, ప్రకృతితో మనం ఎలా మమేకమవ్వాలో, మనం ఈ యొక్క లోకంలో ఏ రకంగా మనం ఒక మనిషికి సంబంధించినటువంటి అనుసంధానం ఎలా ఉంటుందో అది తెలుసుకునేటటువంటిది ఉపనిషత్తులు. అయితే ఈ ఉపనిషత్తులన్నీ అవసరమా అంటే వ్యాసుల వారు మొట్టమొదట కృష్ణుడి ద్వారా భగవద్గీత విన్న తర్వాత భగవద్గీత మించినటువంటి వేదము కానీ, గీతను మించినటువంటి ఉపనిషత్తు కానీ లేదు అని చెప్పారు. అంటే మిగతా వేదాలు చెప్పినటువంటిది వ్యాసులే, వ్యాసుల వారే. ఉపనిషత్తులన్నీ కూడా వ్యాసుల ద్వారానే వచ్చాయి. కానీ భగవద్గీత వచ్చిన తర్వాత గీతను మించినటువంటి ఉపనిషత్తు లేదు. అంటే ఈ మొత్తం అన్ని గ్రంథాల్లో అన్ని వేల పుస్తకాలు, అన్ని లక్షల పుస్తకాలు అనవసరం. అవన్నీ తర్జుమా చేసి అందులో ఏదైతే అవసరమైందో అంతా క్రోడీకరించబడినది భగవద్గీత. సరే, భగవద్గీతకి వయసుతో తారతమ్యం ఉందా అంటే ఒక వయసు వచ్చిన వాళ్ళే భగవద్గీత చదువుకోవాలా? చిన్నపిల్లలకు అవసరం లేదా? లేకపోతే రేపో మాపో కాలం చేసే పిల్లలకు అవసరం లేదా అంటే భగవద్గీతని అమృతంతో పోల్చారు. గీత అమృతం, భగవద్గీత అమృతం. ఇంచేత అమృతం అంటే ఏంటి? కలియుగంలో అమృతం అంటే ఎవరు చూడలేదు. మన వరకైనా అమృతం తాగామా అంటే దేవతాలోకంలో దేవతలు తాగారు తప్ప మానవుడు తాగలే. అయితే మనకు అమృతం ఏమిటి అంటే ఆవు పాలు మనకు అమృతం. అందుకనే కృష్ణుడికి ఆవుకి ఉండే అభినభావ సంబంధం అనేది. ఎప్పుడు కృష్ణుడు ఆవునే సేవిస్తూ ఉంటాడు, ఆవునే చూస్తూ ఉంటాడు. అయితే గోపాల బాలుడు అయ్యాడు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆవు ద్వారా వచ్చేది అమృతం. మనిషి బతికించగలిగేటటువంటి అమృతం ఆవు పాల ద్వారా వస్తుంది. కావాలంటే చూడండి, మనం పుట్టిన తర్వాత పిల్లలకి పాలు ఇస్తాం. కొంతకాలం పోయిన తర్వాత అప్పుడు కొన్ని తల్లులకు పాలు రావు. కానీ ఆవు పాలు మాత్రమే పట్టాలి ఆ సమయంలో. అయితే చిన్నపిల్లలు పాలు తాగడానికి అవకాశం. కొంచెం వయసు వచ్చింది, ఆ పాలతోనే మనం వ్యవస్థ చేసుకుంటూ ఉంటాం. వయసు అయిపోయిన తర్వాత వాటి తినడానికి అవకాశం ఉండదు, పాలు తాగనని అంటాం. మనందరూ ఉపవాసాలు చేస్తూ ఉంటాం. ఉపవాసాలు చేసే సమయంలో పళ్ళు పలహారాలు తింటాం, లేదా పాలు తాగుతాం. ఆహారం తినడం వాళ్ళందరికీ కూడా పాలే. అంటే ఏమి తిన్నా ఏమి తాగకపోయినా ఔషధం ఏమిటంటే ఆవు పాలు. అంటే అమృతం అయిందా లేదా? కలియుగంలో అమృతం ఏమిటంటే ఆవు పాల స్వరూపంలోనే అమృతం. అంచేత అమృతం ఎలాంటిదో, ఆవు పాల స్వరూపం ఎలాంటిదో అంటే ప్రతి మనిషికి చిన్న పిల్లల దగ్గర నుంచి కాలం చేసేటటువంటి వృద్ధ వయసు వరకు కూడా ఆవు పాలు ఎలాగైతే ప్రతి మనిషికి అవసరమో, పాలు ఎలా అవసరమో, గీత భగవద్గీత కూడా ఒక వర్ణంతో కానీ, ఆడతో కానీ, మగతో కానీ, వయసుతో కానీ, చిన్నతో కానీ, పెద్దతో కానీ ఎవరితోటి కూడా మతాతీతము, వర్ణాతీతము కలిగినటువంటి భగవద్గీత. అటువంటి గీతని మనం తెలుసుకోవాలి అంటే దీనికి భగవద్గీత ఒకసారి చదివితే సరిపోతుంది. భగవద్గీతకి అనుభవం జోడించబడాలి. ఇంచేత గీతలో ఉండే ప్రతి శ్లోకము కూడా ఎంతో అనుభవపూర్వకంగా నిర్మితం అయినటువంటిదే. అంటే ఎందుకంటే ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే ఒక సమయంలో మా నాన్నగారు రైతులు బదులు ఈ యొక్క పుస్తకాలన్నీ చదువుతూ బ్రహ్మోపనిషత్తుని అదే మొత్తం అన్ని కూడా గ్రంథాలన్నీ కూడా వదిలిస్తూ చదువుకుంటూ సమయంలో కొంతకాలం పోయిన తర్వాత ఈ భగవద్గీతను పట్టుకున్నారు. అంటే 2 నెలలు ఒక సబ్జెక్ట్, 2 నెలల సబ్జెక్టు చెప్పుకొని ప్రవచనాలు చెప్తూ ఉండేవారు. తర్వాత ఈ అవసరక్రమంలో భగవద్గీత వచ్చింది. వచ్చిన దాంట్లో శ్లోకాలన్నీ చూసుకోవడం, దాని తాత్పర్యం చెప్తూ ఉండడం, ప్రవచనాలు చెప్తూ ఉండడం మొదలుపెట్టారు. తర్వాత
కొంత సమయానికి ఈ మంగళవారం నాడు జనాలు రావడం, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అడుగుతూ ఉంటుంది. అంతకు ముందు వరకు ఏ హనుమాన్ చాలీసా పారాయండి, లలితా సహస్రం పారాయండి, ఆరోగ్యం బాగాలంటే ఆదిత్య హృదయం పారాయండి, ముగ్గురు పిల్లలు వెళ్ళిపోయారంటే కూడా ఏదో రకమైనటువంటి సమస్య పరిష్కారం చెప్పేవారు. ఆ భగవద్గీత ప్రవచనం చెప్పిన తర్వాత వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసి, ఏమంటే మా ఇంట్లో పరిస్థితులు బాగోలేవని గొడవలతో ఉన్నాం, భగవద్గీత 50 సార్లు పారాయణ చేయవయ్యా. ఇంకో రావడం ఫోన్ చేసి, మాకు ఏదో కొంచెం తేడాగా వచ్చిందంటే ఇబ్బందిగా ఉంది, కలహం ఉంది, భగవద్గీత పారాయణ చేయవయ్యా. అదేంటంటే కొన్ని రోజుల పాటు ఎవరు ఫోన్ చేసినా భగవద్గీత పారాయణ తప్ప కొత్తగా రావట్లేదు. నాకు కూడా కొంచెం ఇబ్బంది కలిగింది, ఏంటి నాకు ఎలా చెప్తున్నారు, ఏం తేడా వచ్చిందా అని. సరే ఒక సమయంలో నా స్నేహితుడు ఒక అతను ఫోన్ చేసి, అరే మీ నాన్నగారు బాగా చెప్తారు కదా ప్రశ్నలు జ్యోతిష్యాలు కూడా, నేను వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను, సరే మీ నాన్నగారు అడుగుదాం అనుకుంటున్నాను అన్నాడు. సరే అడగడానికి ఫోన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏమంటే కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నానండి, ఇప్పటిదాకా ఉద్యోగం చేసేవాడిని రాణించలేకపోతున్నాను. సరే నన్ను ఒక పని చేయి, 3 రోజులకు ఒకసారి భగవద్గీత పారాయణ చేస్తూ ఉండు, 50 రోజులు అన్నాడు. ఫోన్ పెట్టిన తర్వాత ఫోన్ చేశాడు, ఎట్లా నాకు ఎందుకు చెప్తారనుకున్నాను, నేను ఏమో పనులు చేసుకోవాలో, భగవద్గీత పారాయణ చేయమన్నారు ఏమిట్రా, అదేం కాదురా నువ్వు చేసి చూడు ఎందుకు చెప్పారో. సరే అని చెప్పి పెట్టేది ఏంటి అడిగాను. సరే భగవద్గీత పారాయణ చేయమంటారేంటి, వాడు బాధపడుతున్నాడు, ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం అయితే చికాగా ఉంటుంది, అది పద్ధతి కాదంటే. ఒరే నీకు తెలియదురా, భగవద్గీత అనుభవపూర్వకంగా చదివిన తెలుస్తుంది, నీకు అర్థం అవ్వాలంటే చాలా సమయం పడుతుంది, నేను చెప్పింది చేయమని అంతే, రిజల్ట్ తర్వాత నాకు చెప్పాను అన్నాడు. ఈ రోజు ఒక 4 నెలల క్రితం నాకు ఫోన్ చేసి, ఇప్పటికీ 6 చోట్ల విస్తరించాడు వ్యాపారాన్ని. దానికి అంతర్లీనంగా భగవద్గీతలో ఏమున్నాయంటే, ఒక మనిషిని అర్థం చేసుకునే స్వరూపం, బంధుత్వం మధ్య అవగాహన, ఈ సంసార యాత్రలోనూ మనం ఉండే ప్రపంచంలో ఉండే ప్రతి సమస్యకి అందులోనే పరిష్కారం ఉంది. అది ఖచ్చితం. ఇప్పుడు మనకు అవసరమా కదా, భగవద్గీత అవసరమా కదా, ప్రతి మనిషికి అవసరమే. అయితే అనుభవం జోడించగలిగితే అందులో ప్రతి సమస్య పరిష్కారం జరుగుతుంది. అటువంటి భగవద్గీత పండుగ మనం ఇంతకాలం అందులో వ్యవస్థ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అదేవిధంగా ఇప్పుడు ఇంకా మనకి కొన్ని రకాల నృత్యాలు ఏదో ఉన్నాయి. ఒక గ్యాప్లో 10 నిమిషాలు మనం విషయం చెప్పమంటే చెప్తాను తప్ప భగవద్గీత గురించి చెప్పేటటువంటి అవకాశం ఇప్పుడు మనకి లేదు. నిజంగా చాలా ఉంది, దాంట్లో అందరూ పారాయణ చేస్తున్నారు. అది గీత ప్రవచనం ద్వారా తెలియట్లేదు. చాలా మంది ప్రవచనకర్తలు అందరూ కూడా చెప్పారు, గీతను చదువుతూ పారాయణ చేస్తూ అనుభవపూర్వకంగా నేర్చుకున్నది మాత్రమే మనకి పూర్తిగా అవగాహన జరుగుతుంది. నిజంగా గీతని ప్రవచనం కింద చెప్పి అర్థం అవుతుందా అంటే ప్రతి మనిషికి అర్థం అవుతుంది. అదొక అద్భుతం. అదేవిధంగా గీతలో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, గర్వం కానీ, కోపం కానీ, తాపం కానీ, ప్రేమ కానీ అన్నీ కూడా అతిగా పనిచేయదు, సర్వత్రా ఇది. అది మనం పూర్తిగా తెలుసుకోవడం కోసం భగవద్గీత మనకు ఆధారం. ఇంచేత బంధుత్వం మీద లోపిత్వం తగ్గించుకోవాలి అన్నారు. ఈ భగవద్గీతలో జరిగిన సంగ్రామం ఏమిటి, కృష్ణుడికి మహాభారతంలో ఉండేటువంటి వ్యవస్థ అంతా కూడా దేని వల్ల వచ్చిందంటే, ఒక బంధుత్వం మీద కాపేరు పెరగడం, బంధుత్వం మీద తగ్గడం, ఈ రెండూ చూపించడమే భగవద్గీత. మనందరికీ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత బంధు ప్రేమ, పిల్లల ప్రేమ, అన్ని ప్రేమలు పెరుగుతాయి. సరే కృష్ణుడికి అపరాధ సూత్రధారి. ఈ మహాభారతం జరిగేటటువంటి సమయంలో వాళ్ళకి వనవాసం పూర్తయిపోయిన తర్వాత యుద్ధంలో ఏంటి, ధాతరాష్ట్రం అంటే ధృతరాష్ట్ర కుమారులంతా కూడా యుద్ధం చేయడం కోసం సన్నద్ధంగా ఉన్నారు. కారణం ఏమిటంటే వీళ్ళు పంచపాండవులు 5 మాత్రమే, వాళ్ళకి ఏ బలము కానీ లేదు. ఇప్పటికీ చూడండి, మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోతే చూడని భావం, వెనకాల మంది మాగంతులు ఉంటే మాత్రం కొంచెం భయంగా ఉంటూ ఉంటాం. అలాగే వీళ్ళు కూడా కౌరవులు అనేక మంది, వాళ్ళకి రాజ్యం అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు చక్రవర్తులు. వీళ్ళు పంచపాండవులు అరణ్యవాసం చేసి అన్ని కోల్పోయి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏమీ లేదు. సరే వీళ్ళు ఏమనుకున్నారు, ఈ యొక్క ధృతరాష్ట్రం అంతా కూడా, ధాతరాష్ట్రం అంతా కూడా వీళ్ళని మనం ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. సరే యుద్ధం జరిగితే కొన్ని వేల మంది చచ్చిపోతారు జనాలు. యుద్ధం జరగడం అనేటువంటిది ఎక్కడైనా సరే, ఇప్పుడు మనం కూడా ఆలోచించేది మిగతా పాకిస్తాన్తో అనేక మంది మన వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు యుద్ధం చేస్తే. ఇప్పుడు ధర్మాత్ముడు ఏం కోరుకుంటాడంటే శాంతి కోరుకుంటాడు, ఎవరికి హాని కలగకుండా ఉండడం కోరుకుంటాడు. అలాగే ధర్మరాజు పాండవులు పంచపాండవులు యుద్ధం చేయగలరు, సమర్థులు. కానీ వాళ్ళు దేని గురించి ఆలోచించారు అంతసేపు, మన వల్ల ప్రజలు పాడకూడదని ఆలోచించారు. ప్రజలు ఎలా పోయినా పడలేదు, చక్రవర్తిత్వం నాకు కావాలని వాళ్ళు ధృతరాష్ట్రంలో పాడయ్యారు. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏమిటి, దాని ద్వారా మనం కూడా 10 మంది బాగుపడతారంటే మనం దేనిని త్యజించాలి, త్యాగం చేయాలి. 10 మంది తేడా వస్తుంది అంటే కనుక మనం దేని వదిలిపెట్టుకోగలగాలి, అది నేర్పించాడు. సరే యుద్ధం కోసం సన్నద్ధమయ్యారు. యుద్ధం చేయకూడదు అనుకుంటున్నారు వీళ్ళు, యుద్ధం చేయాలనుకుంటున్నారు వాళ్ళు.
సరే వీళ్ళంతా కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన తమిళనాడు సూత్రధారి పడుకుని ఉన్నాడు, చౌడిస్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత కృష్ణుడి కొంతమంది ఏం చెప్పాడంటే సంధి కోసం కృష్ణుని పంపించారు. పంపించిన తర్వాత కృష్ణుడు వెళ్ళి ఏమయ్యా వాళ్ళు యుద్ధం చేసేటటువంటి ఉద్దేశంలో లేరు, నన్ను సంధికి పంపించారు, అది చేత నువ్వు ఏమి ఇవ్వదలుచుకున్నావు ఇస్తే వాళ్ళు తప్పు వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేస్తున్నారు. ఏమి ఇవ్వదలుచుకోలేదయ్యా, వాళ్ళకి ఏదో ఉద్దేశం ఉంటే మా కింద పని చేసి వాళ్ళ కింద పని చేయొచ్చు, లేకపోతే కనుక వాళ్ళ ఇష్టం, కానీ మేము మాత్రం ఏ రాజ్యం వదలుచుకోలేదు అన్నారు. సరే రాజ్యాలు వద్దాయా, ఒక 5 ఊళ్ళు అయినా ఇవ్వండి, పాపం తరకు ఒక 5 ఊళ్ళు ఇస్తూ పాలించుకుంటూ ఉంటారు అన్నారు. 5 ఊళ్ళు ఎవరో కుదరదు అన్నట్ట. పోనీ ఒక ఊళ్ళో ఒక 5 సందులు ఇవ్వండి, వాళ్ళు పరిపాలించుకుంటారు అన్నట్ట. కుదరదు అన్నారట. సూది మొన ఉండేటటువంటి భూమి కూడా వాళ్ళు పరిపాలించుకోవాలని మేము ఇవ్వము అన్నారట. ఈ గర్వం ఏం చేసి వచ్చింది వాళ్ళకి, వాళ్ళ వెనకాల సైన్యం, బలం యుద్ధం చేయడానికి కావలసినటువంటి ఏనుగులు, అశ్వాలు మొదలగునవి కూడా. మనకు కూడా అదే, మన వెనకాల బోర్డు డబ్బు ఉంది కానీ బోర్డు ఆ గర్వం అనేటటువంటిది పని చేయదు అనేటటువంటి స్వభావం చెప్పడమే రహస్యం. సరే వీళ్ళు ఇంక ఎప్పుడైతే ఇంక సంధి పోగలేదో బలాబలగాలు తేవాలండి. అంటే ఇప్పుడు నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను, నా వెనకాల బలం పెంచుకోవాలి, వాళ్ళ యుద్ధం వాళ్ళ బలం పెంచుకోవాలి. పాండవులు యుద్ధం చేయడానికి పాండవులు మంచి వాళ్ళని వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి కొంతమంది బయలుదేరుస్తూ ఉంటే ఈ ధృతరాష్ట్రులు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి కుళ్ళు కుదురుతాయి కదా, మధ్యలో ఆఫ్ చేసి వాళ్ళకి కాకేసి రాత్రి అయిపోయింది కదా, కాసేపు మా దగ్గరికి రండి, ఏదైనా ఆహారం ముచ్చుకుని వెళ్ళండి, వాళ్ళకి మందు ఆహారము మొదలవన్నీ కూడా ఇచ్చి, ఎప్పుడైతే మనం చూడండి ఓట్ల ఎలక్షన్లో 1000 రూపాయలు ఇస్తే అయ్యో పాపం వాళ్ళు బాగుంటుందని ఓటేస్తామో, అలాగే ఎప్పుడైతే రాత్రి శుభ్రంగా ఆహారం పెట్టి శుభ్రంగా పానీయాలు ఇచ్చారో, వాళ్ళు సకల సుఖాలన్నీ అనుభవించారో, పాపం ఎంత చేశారు కదా వీళ్ళు చేయకపోతే అలాగని, అంటే ప్రతి మనిషి లౌక్య ద్వారా అలాగే చెప్పుకున్నారు. ఈ యొక్క ధృతరాష్ట్రుడు పాండవ దగ్గరికి ఏమి లేకుండా పోయింది, ఆఖరికి వాళ్ళు ఎదురే మిగిలేదు. సరే ఏం చేయాలో అర్థం లేదు. సరే ఇంకా అందరినీ పనిచేసుకున్నారట, సైన్యాన్ని అంతా పనిచేసుకున్నారు, ఎవరికి వాళ్ళే, వీళ్ళకి ఏమి పెద్ద రాలేదు, వాళ్ళకి ఎక్కువ వచ్చింది. ఆఖరికి పంచుకోవడానికి మిగిలినటువంటి వాడు ఒక్కడే ఒక ఆయన, కృష్ణ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఇంకా సరే ఆయన ఎవరు అనుకుంటారో చూద్దాం అని చెప్పేసి వెళ్ళారట. అయితే పంచపాండవుల తరపున ధర్మరాజు వెళ్ళలే, అర్జునుడు వెళ్ళాక. అంటే చేత ధర్మరాజుకి అధర్మంలో మొహమాటమే, ఎంతసేపు ధర్మం తప్ప సాయం అనడంలో మొహమాటమే ధర్మరాజుకి, అందులో అర్జునుడు పంపించేట. ధృతరాష్ట్రుని తరపు నుంచి మామూలుగా ధృతరాష్ట్రుడు కుమారుడు వెళ్ళాడు, పెద్ద కుమారుడు వెళ్ళాడు, కూర్చున్నాడు. కృష్ణుడు ఒకటి చెప్పాడు, మొట్టమొదటి నా దర్శనం ఎవరు చేస్తారో వాళ్ళు మొట్టమొదటి భావిస్తారు. సరే పడుకున్నాడు, వీళ్ళు వస్తున్నారు, మొదటి ఉయ్యాల్లో పడుకుని జావిస్తున్నాడు. వెళ్ళాడు అర్జునుడు వెళ్ళి పాదాలు దానం పెట్టి పాదాలే కూర్చున్నాడు, కృష్ణ పరమాత్మ భగవానుడు అని చెప్పేసి. ఈ లోపు ఈయన వెళ్ళాడు, ధృతరాష్ట్రుడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, ఈయన వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుంటే అలాగా, నేనేమో చక్రవర్తినే వాడు ఎందుకు పలికినాడు, వాడు వాళ్ళ దగ్గర నేను ఎందుకు కూర్చుంటానని చెప్పి తల దగ్గర కూర్చున్నాడట. నిల్చున్న తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి అర్జునుడు కనిపించాడు. అర్జున ఎప్పుడు వచ్చావు, బాగున్నా వచ్చావా అని చేశాక. అయిన తర్వాత ఈరోజు వెనకాల నేను వచ్చాడు, నేను కూడా వచ్చానండి, చాలా నువ్వు కూడా వచ్చావా, చాలా సంతోషం అన్నట్ట. సరే అయితే ఏమిటి, మొట్టమొదటి అర్జునుడు వచ్చాడు కాబట్టి ఆయన సమస్యలు పరిష్కరించడం నీతో మాట్లాడతాను అన్నట్ట. సరే బాగుండదు కదా అని చెప్పేసి ఉంటున్నాడు. అనుకుంటే ఈలోపు అర్జునుడు వచ్చి యుద్ధం సన్నద్ధం అయింది, అందరినీ విభజించేసుకున్నావు సర్వసైన్యాన్ని, ఆఖరి మిగిలిన వాడు నువ్వు ఒక్కడే, ఆయన నువ్వు ఏంటి నా తరపున ఉంటావా ఆయన తరపున ఉంటావా అని అడిగారు. అలా కాదు కానీ ఇప్పుడు నేను ఒక్కటే విభజించబడాలంటే చాలా కష్టం, ఒక పని చేస్తాను, నేను ఒక్కటే ఓ తరపుంటాను, నా యొక్క సర్వ సైన్యము ఓ తరపుంటుంది, నా యొక్క అశ్వవాహనాలు కానీ గజవాహనాలు కానీ సైన్యం కానీ సర్వము కూడా ఓ వైపు ఉంటుంది, నేను ఒక్కడే ఓ వైపు ఉంటాను. అర్జున ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, నేనైతే ఉంటాను కానీ యుద్ధం చేయను, ఇచ్చేదా నేను యుద్ధం చేస్తే అందరూ లేకపోతే నేను భగవంతుడు కాబట్టి అని చేత నేను మామూలుగా ఏదైనా తోలబడి నాకు వచ్చినట్టు అందరూ తోలబడే తోలడం తప్ప యుద్ధం అయితే చేయవు, నేను కావాలా నా సైన్యం కావాలా కోరుకోవాలి. ఏమిట్రా బాబు ఇప్పుడు సైన్యాన్ని పోలేసుకుంటాడేమో వీడు, ఆ లింగు ఎందుకున్నాడు, నా నల్లకృష్ణుడు మనకెందుకు అని ఈయన చూస్తున్నాడు, భోజనం పెట్టు అని ఈయన అనుకున్నాడట. కానీ అర్జునుడు తెలివైనవాడు, ఏం కోరుకున్నాడు, సర్వం భగవత్ స్వరూపం, ఆయనే పరమాత్మ కాబట్టి ఆయనే అంతా కూడా చేయించేటువంటి వాడు కాబట్టి కృష్ణుడే కావాలని కోరుకున్నాడు. కోరుకుంటే సరే అన్నాడు. ఈయనకి ఆనందం కలిగిన ధృతరాష్ట్రుడు ఏం చేత, ఆయన కావాల్సిన సైన్యం ఎంతసేపు ఏంటంటే నా వెనకాల 100 మంది 1000 మంది సైన్యం ఉంటే నేను యుద్ధం చేయించాలని అనుకున్నాడు తప్ప పరమాత్మ అనుగ్రహం ఉంటే యుద్ధం చేయించాలని అనుకోలేదు. సరే యుద్ధానికి సన్నద్ధమయ్యారు, యుద్ధం చేశారు. యుద్ధంలో జరిగినటువంటి విషయం అంతా కూడా మనకి భగవద్గీతలో చెప్పినటువంటి విషయమే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు నగ్గారు, ఏ ఆయుధం పట్టని కృష్ణుడు నగ్గాడు.
అన్ని ఆయుధాలు సర్వసైన్యం ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోయారు. అదేవిధంగా ఈ యొక్క ద్రోణాచార్యుడు కానీ భీష్ముడు కానీ మొదటి వాళ్ళు కూడా ధర్మాత్మలే వాళ్ళైపోయి ఉన్నారు. కానీ ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ మనం వదిలిపెట్టవలసిన త్యాగము అనేటువంటి పదానికి అర్థం నిర్వచనం కూడా ఇందులో చూసుకోవచ్చు. మనం ఇంచేత మామూలుగా భీష్ముడు వారు ఉన్నారు, ఆయనకి మామూలుగా మరణం అనేటటువంటిది లేదు. ఆయన స్వచ్ఛంద మరణం, అంటే ఆయనని తలుచుకున్నప్పుడు చచ్చిపోతారు. ఆయన 5 నిమిషాలు స్వచ్ఛంద మరణం అంటే నేను ఇప్పుడు చచ్చిపోవాలి అనుకుంటే అప్పుడే చచ్చిపోతాడు ఆయన. భీష్ముడు వారు ఆయన మరణం లేదు. మరణం లేనటువంటి వాడు సర్వసైన్యానికి అధిపతి అయితే యుద్ధం ఎలా ఓడించగలమని చెప్పండి. పాండవులు యుద్ధం చేయాలంటే అవి మొత్తం అందరూ చనిపోవాలి. అసలు సర్వసైన్యానికి అధిపతి అయినటువంటి భీష్ముడు, ఆయనకి అసలు చావు లేదు. మరి ఇప్పుడు ఆయన ఎలా జయించాలి? వీళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. చాలా ఒక 9 రోజులు 10 రోజుల పాటు యుద్ధం చేశారు. ఆఖరికి దశమి నాడు యుద్ధం చేయగా అర్జునుడు కొట్టగలిగాడు, భీష్ముడు కొట్టగలిగాడు. భీష్ముడు పడ్డాడు, అపసైన్యం పడ్డాడు. అయిన తర్వాత భీష్ముడు వారి దగ్గరికి అర్జునుడు మొదటి వారు పంచపాండవులు వచ్చి బాధపడుతూ ఆయన చేత ఆయన తాతగారు ఉంటారు. వంశంలో ఉండేటటువంటి తాతని మనం ఎవరైనా సంహరిస్తే ఎంత బాధ కలుగుతుంది? అర్జునుడు ఆ మొట్టమొదటి యుద్ధం చేయడానికి, పాండవులు యుద్ధం చేయడానికి కారణం అదే. చేత యుద్ధం చేయవలసింది వాళ్ళ వంశంతో, వాళ్ళ అన్నదమ్ముడు, వాళ్ళ తాతను, వాళ్ళ పెద్ద తండ్రి గారు, చిన్న తండ్రి బాబాయ్ గారు, వీళ్ళందరితో యుద్ధం చేయాలి. ఇక్కడ ఏం వదులుకోవాలి? బంధుత్వ ప్రేమ వదులుకోవాలి, త్యాగం చేయాలి. ఆ రకంగా త్యాగం చేసి తాతను చంపగలిగాడు. వీళ్ళ కోసం స్వచ్ఛంద వహించేది భీష్ముడు అవ్వగలిగాడు. అంటే ధర్మం కోసం, ఇంతమందిని రక్షించడం కోసం, ఇన్ని లోకాల అభివృద్ధిగా ఉండడం కోసం అర్జునుడు బంధుప్రీతి వదులుకున్నాడు. అర్జునుడు ధర్మం రక్షాలి, ఆ యొక్క పంచపాండవుల యొక్క ధర్మం రక్షించబడాలనే ఉద్దేశంతో భీష్ముడు వారు ఏకాదశి ఎప్పుడు వస్తుందా అని ఎదురు నుంచి ఏకాదశి నాడు స్వచ్ఛంద మరణం పొందాడు. చేత భీష్ముడు వారు ప్రాణత్యాగాన్ని చేశారు, వీళ్ళందరూ కూడా బంధు త్యాగాన్ని చేశారు. అంటే మనందరం వదులుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, మహాభారతాలు చదివినా, ఈ భగవద్గీత చదివినా, ఏం చదివినా అందుకు తీసుకోవాల్సింది చెప్తున్నాను. అహంకారము వదలాలి అంటే తాత్కాలం. అది అహంకారంతో సైన్యం ఉంది కదా అని వదిలిపోలేదు. అదేవిధంగా ప్రాణం అంటే చచ్చిపోవాలి. ఎవరికైనా సరే నాకు చావు లేదండి, నేను ఎందుకు కోరుకుంటా చావు? భగవంతుడు నాకు చావు అనేది రాయలేదు, చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటాను? కానీ దేనికోసం కోరుకున్నాడంటే ధర్మం కోసం కోరుకున్నాడు. అంటే అటువంటి మహానుభావులందరికీ కూడా మనకు అందించినటువంటి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని, అంటే ప్రాణ త్యాగాలు చేసినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం అనేటటువంటిది ఈ యొక్క ఇంతమంది ఇలా టాకీస్ కార్యక్రమం చేసి ఇది చేస్తున్నారంటే కారణం ఏమిటంటే మన ధర్మం చాలా గొప్పది, మన సంస్కృతి చాలా ఉన్నతమైన సంస్కృతి, చాలా పురాతనమైనది. ఇప్పటికీ కూడా మనం హర్షించవలసిన విషయం ఏంటంటే మన ప్రధానమంత్రి గారు కూడా అనేక రకాల దేశాలు తిరుగుతూ ప్రతి దేశానికి వీళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారు. ఏమిటైనా గిఫ్ట్ అంటే భగవద్గీతను గిఫ్ట్ ఇస్తున్నారండి. తప్పని పడాలనుకుంటున్నారు కూడా. ఇంచట ఎన్ని కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి వస్తువులు పట్టుకెళ్ళి ఏం పట్టుకెళ్ళినా కూడా అది ఏమీ లే, దాంట్లో ఏమీ లేదు. ఈ దేశానికి పట్టుకెళ్ళిపోతే మీరు బూడిద, ఇది బంగాళా వజ్రాలు పట్టుకోవడం వేస్ట్, అవన్నీ ఏం చేసుకోలేరు మీరు. ఇది పట్టుకెళ్ళండి, మీకు ఏం కావాలో మీకు తెలుస్తుంది, ఎవరికి ఏం కావాలో వాళ్ళు తెలుస్తుంది, మీ దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడాలంటే భగవద్గీతను కూడా చదువుకోవాలి. రాజుకి ధర్మం తెలియకుండా మిగతా పరిపాలన ఎలా చేస్తాడు? సర్వధర్మం ఎందులో ఉంది? భగవద్గీతలోనే ఉంది. రాజు కావాల్సింది ఏంటి? ధర్మం ఇవ్వాలి. భగవద్గీత అంటే వాళ్ళకి అర్థమవుతుందా అని మీరు అడగచ్చు. ఇప్పుడు భగవద్గీత 84 రకాల భాషలో అనువదించబడింది. అంటే ఎంత ప్రాచుర్యం పొందింది? పుట్టింది మన తెలుగు సంస్కృతిలో, మన భారతదేశంలో. కానీ మన ఇంట్లో ఎవరింట్లో భగవద్గీతలో అంటే గీతాపారాయణ చేసే వాళ్ళ ఇంట్లో మాత్రమే భగవద్గీత ఉంటుంది, మిగతా వాళ్ళ ఇంట్లో భగవద్గీత ఉంటుంది. కానీ ఈ దేశాల్లో ఈ రకాల భాషల్లో తర్జుమా చేసి వాళ్ళు వాడుకుంటారంటే అందులో ఎంత స్థానం ఉందంటారు? అందుచేత ఇదంతా కూడా మనం ఎందుకు చెప్తున్నాం అంటే మన సాంప్రదాయం చాలా గొప్పది. ఈ సాంప్రదాయాన్ని పోషించవలసిన అవసరం మనకు ఎందుకంటే రేపు పొద్దున భారీ తరాలు వాళ్ళకి ఈ సంస్కృతి అందించకపోతే వాళ్ళ జీవితాల వ్యర్థం ఏమీ లేదు. వాళ్ళ జీవితం ఖచ్చితంగా అందులో ఏ విధంగా లేదు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఎలా ఉన్నదాన్ని ఎలా మనం మాపేయకుండా దాన్ని ఏ రకంగా పాడు చేయకుండా అప్పచెప్పిన నాడే వాళ్ళు గొప్పగా జీవించగలుగుతారు. మనం మేడలు కట్టించావా, కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చావా, కొన్ని కేజీలు బంగారం ఇచ్చావా, వేస్ట్. అవి నిలవడం వాళ్ళకి మనం ఇచ్చినటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ ప్రకృతి ఇదంతా కూడా వాళ్ళకి తరతరాలు అభివృద్ధి చెందుతుంది. ఇది ఒక మనిషి చేయగలరా? నేను ఒక్కడిని భగవద్గీత పారాయణ చేసి, నేను ఒక్కడిని శుభ్రంగా వచ్చి, నేను ఒక్కడిని మొక్కలు నాటి, నేను ఒక్కడిని చేయాలని చేయడం. సంఘాలు ఎందుకు ఇటువంటి కార్యక్రమం నలుగురిని కాకేసి ఒక్కడు చేయడం ఎందుకంటే కనీసం చూసిన వాళ్ళు కొంతమంది అయినా మారుతారని, దాన్ని అభివృద్ధి చేయాలని, అంతే తప్ప అటువంటి దాన్ని మనం ప్రోత్సహించాలి.
చేత ఈ కార్యక్రమాలు ఇలాంటి వెళ్ళి జరిగిన మన విదురుపాకపురంలో ఈ గ్రామంలో జరిగిన చేత మన ఊళ్ళో జరగడం మనకు ఆనందకరం. చేత ఇప్పుడు కూడా ప్రతి మనిషికి కూడా స్వగ్రామం అంటే ఉండే అభిమానం ఎప్పుడు ఉంటుంది. చేత మొట్టమొదటి మన ఇంటిని శుభ్రం చేసుకుని బాగా గొడ్డును శుభ్రం చేసుకుంటాం. అలాగే మన ఊర్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధిగా జరగాలని, మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మా రామకృష్ణారెడ్డి గారి తరపున జరగాలని చేత ఆయన చేసేటటువంటిది క్రియాశీలకం. అలాంటి వాళ్ళ మాటల ద్వారా మాత్రమే చేయగలం. చేత మాకు మీకు చాలా తేడా ఉంటుంది. మేము ఎంతవరకు చేతులతో పని చేయలేం, మాటలతో 4 మాటలు చెప్పండి చెప్పగలం. కానీ ఇటువంటి క్రియ చేయాలంటే ఇటువంటి మన రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది తయారవ్వాలి. ఇప్పుడు వీధికి ఎలాగైతే గణపతి పెట్టేసి వీధికి ఎలాగైతే గుడి పెట్టేస్తామో వీధికి ఒక సత్సంగం ప్రతి వీధి పెరిగిపోయి సంప్రదాయం బాగా అభివృద్ధి చెందుకోవాలని కోరుకుంటూ ఈ రకమైన కార్యక్రమాలు గీతా జయంత్యోత్సవాలు ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతుంది. ఇంకా పక్క ఊళ్ళ వాళ్ళు ఆ పక్క ఊళ్ళ వాళ్ళు కూడా మన ఊరికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనేంత వైభవంగా ఇంకా ప్రతి సంవత్సరం జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇందాక చెప్పినట్టుగా నృత్యము ఇది కూడా అంతరించిపోతున్నటువంటి సంస్కృతి. ఇంకేంటంటే మనం దాన్ని ఎంకరేజ్ చేయకపోతే కళలు చచ్చిపోతాయి. కళ చాలా అవసరం. కళలో కూడా మనం ధరించాలి. లేదా భంగిమని మనం భగవత్ స్వరూపంగా చూడండి, కృష్ణ పరమాత్మ కింద చూడండి, అది ఒక నృత్యాన్ని ఆనందించండి. చాలా చక్కగా ఇంకేంటంటే వాళ్ళు ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వచ్చి అడుగుతారు. ఈ యొక్క లైన్కి వెళ్తూ మన వాళ్ళు ఎవరు మా ఊళ్ళో గీతా బంధువుల్లో వైభవంగా చేసుకుంటామండి అని చేత వాళ్ళ పాప అక్కడ నృత్యం చేయడం చూశారు. నెల్లూరు వాళ్ళు తక్కువ దూరమే కాదండి, నెల్లూరు రెడ్లు. అక్కడ మా పాప నృత్యం చేయడం చూసి మా ఊళ్ళో వైభవంగా చేసుకుంటారు, అక్కడ మా పాపను పంపిస్తే వాళ్ళందరూ సంతోషిస్తారంటే అని చెప్తే వాళ్ళు పని కట్టుకుని పని మానుకుని మనం ఏదుండేటటువంటి ప్రేమాభిమానాలు బట్టి పిలిచారనే ఉద్దేశంతో ఆయన ఇందాక మా నాన్నగారు అదే చెప్పారు, సాంప్రదాయం కాపాడాలండి, మంచి విద్య అమ్మాయికి ఆ విద్య ఎలా ఉన్నా ఈ విద్య చాలా అవసరం ఉద్దేశంతో నేర్పిస్తున్నాం అంటే చాలా సంతోషించాం. నిజంగా ఎవరు ఎంకరేజ్ చేయడంలో ఇలాంటి విద్య నిజంగా మీకు చూడండి. ఇలాంటి వాటికి ఎవరు కూడా మళ్ళీ బేబీ డ్యాన్స్ పెడితే మొత్తం ముంగిపోతారు. ఇలాంటి చోట ఎవరు ఉండరు. కాబట్టి చూడటం రాక అది చూడటం ఆహ్లాదకరం అనిపిస్తుంది. ఇది చూడటం వస్తే దానికి 10 రెట్లు ఆహ్లాదకరం భగవంతుడికి అనిపిస్తారు. కాబట్టి చేత అంత దూరం నుంచి వాళ్ళు తీసుకొచ్చారంటే మనం దాన్ని చాలా చక్కగా ప్రోత్సహించి చెప్పడం కొట్టి ఆ స్వరూపాన్ని పొంది ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా చేసుకోవాలని సంతోషిస్తూ సరిపేదన సుఖలో భవంతు. ఓ బ్రాహ్మణే శుభమస్తు లోకా సమస్త సుఖలో భవంతు. గారు దాన్ని కంటలన్నారా చెప్పగలరు. విశ్వాసం గారు కుమారుడు మీరు కూడా శ్రమగానే అంటాను. అయితే ఒక్కొక్కరికి ఒక వ్యసనం ఉంటుంది. అందులో ఈ భగవద్గీత ప్రచారం చేయాలనే వ్యసనం నాది. ఆ అమ్మాయి తండ్రి గారికి ఆ అమ్మాయి తల్లి గారికి ఉండే వ్యసనం ఏంటంటే ఈ కళను కాపాడాలి అనేటటువంటి ఒక ఆసక్తి, జిజ్ఞాస ఏదైతే ఉందో ఆ జిజ్ఞాస ఆసక్తి వారి గడుపున ఒక పుత్రిక రూపంలో పుట్టింది. జిజ్ఞాస ఇట్టే మాత్రం మన గడుపుని తెలబడతారు కానీ అలా చేస్తారా? కానీ భగవంతుడి వారికి ఆ ఆసక్తిని, ఆ జిజ్ఞాసని ఆ తల్లిదండ్రుల యొక్క దేశ రూపంలో ఆ అమ్మాయిని ఇస్తే ఆ అమ్మాయి అంటది నన్ను అనవసరం మధ్యలో ఎందుకు వాడిపించేసారు, నేను ఇంకా 50 వర్షంతో